హాయ్ అండి. ఈరోజు ఒక మాట చెప్తున్నాను. కొంతమంది మాట్లాడేటప్పుడు ఎవరినో గుచ్చినట్టో తిప్పినట్టో మాట్లాడుతూ ఉంటారు. అసలు అవతల వాళ్ళతో అలా మాట్లాడవలసిన అవసరమే ఉంది లేదు కదా. ఇష్టమైతే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడం. అయినా ఒకళ్ళ స్వవిషయాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం పనులు ఉన్నాయో అని అర్థం చేసుకోవాలి కదా. నా మటుకు నాకు ఒకళ్ళ విషయాలు నాకు పట్టవు. నా పని ఇదేదో నాకు సరిపోతుంది. ఖాళీగా ఉన్నా ఏదైనా ఖాళీ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో అలా చేసుకుంటాను. అయితే నాకు అసలు మల్టీ టాస్క్లా ఉంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా సరే మా నాన్నగారు ఉన్నారు కదా, బాధ్యతగా ఉంటుంది. మా ఇంట్లో మా వారే చాలా హడావుడి పడిపోతూ ఉంటారు. క్లయింట్స్ రావడం వెళ్ళడం, పొద్దున్న లేచి ఒక 10-12 కాఫీలైనా అయిపోతాయి. మా వారే 3 సార్లు తాగుతారు, మా నాన్నగారు 2 సార్లు. పని వాళ్ళకి లోపల ఎవరన్నా ఆయన తాగేటప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇలా కాఫీలు. అదైపోయాక నా పూజ ఎంత తగ్గించుకున్నా నేను చదువుకునేవి పూజ 40 నిమిషాలు పడుతుంది. అదైపోయాక టిఫిన్, అందులో చట్నీ ఏంటి, టిఫిన్ ఏంటి, ఇది. అదైపోయాక మళ్ళీ వంట పని చూసుకోవాలి. మా వారికి మధ్యలో అందింపులు, అది ఎక్కడ ఎదురుగుండా ఉన్నవే కనపడవు, అదేమిటో నాకు అర్థం అవ్వదు. ఈ లోపల ఆయన వాష్రూమ్లో ఉన్నా వచ్చేస్తున్నారు కూర్చోండి అన్న కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటో మధ్యలో క్లయింట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళతో చెప్పడం. ఆయన వెళ్ళిపోయాక కూడా నాకు అదే పని అనుకోండి. బెల్లకొట్ట చెప్ప ఇదే పని. అదైపోయిన తర్వాత వంట, మా నాన్నగారితో టైము 12ంటికి వంట. అటు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో, మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో కూడా ఒక 3-4 ఐటమ్స్ తక్కువ కాకుండా చేయడం మొదటి నుంచి అలవాటే. అందుకని నాకు కొత్త అనిపించదు. కాకపోతే ఈ మధ్య ఇంకా నాకే ఓపిక తగ్గి కొంచెం 2-3 తగ్గించాను తప్ప. అయితే ఆ పని అయ్యేటప్పటికి భోజనాలు 12ంటికి నాన్నగారితో టైము, నాదో టైము, మా వారిది 2ంటికి ఆయనదో టైం. ఇవన్నీ అయ్యేటప్పుడు 3ంటికి మా నాన్నగారు కాఫీ ఇవ్వాలి. కాఫీ అది అయిపోయాక మా నాన్నగారు సాయంత్రం స్వీటు, ఈయనకి పళ్ళ ముక్కల కోసం ఉంచాలి. మళ్ళీ రాత్రి పొద్దున తినరు, ఫ్రై ఏదైనా చెయ్యాలి. ఇవన్నీ మళ్ళీ రాత్రి భోజనం ఇవన్నీ అయ్యేటప్పుడు 10:30 తక్కువ అవుతుంది. దాంతో ఎంతసేపు నాకు పని మీదే దృష్టి ఉంటుంది తప్ప పిల్లలు పెద్ద ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళినా వేరే రకంగా ఉండదు. అంటే నాన్నగారి బాధ్యత కూడా ఓపిక లేనప్పుడు అనిపిస్తుంది, కానీ ఎవరికి మనం రుణం లేనిదే చెయ్యం. రుణం ఉన్నామేమో అని సరిపెట్టేసుకుంటాను నా మనసుకు నేను. ఇన్ని పనుల్లో నేను ఉంటే ఇంకోళ్ళ గురించి ఆలోచించే ఇది ఉండదు. అలాంటప్పుడు నేనేం చేస్తానా, నేను ఎక్కడికి వెళ్తాను, ఇవన్నీ అనవసరం అవతల వాళ్ళకి కదా. ఎవరి పనులు వాళ్ళవి. ఈ పాటికి పిల్లలు పెద్ద అయిపోయారు కాబట్టి ఇంత పని ఉండకపోవచ్చు, కానీ నా పని ఇది. మరి భగవంతుడు ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేసేయాలి కదా మరి.